Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. And my name is Nagi Reddy. Yes, as we know already, we have completed day 41. సో డే 41లో మనం మేజర్గా డెబియన్ ఫ్యామిలీలో ఒక ఫ్లేవర్ అయినటువంటి ఉబుంటూ సర్వర్లో టామ్ క్యాట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఉబుంటూలో ఇన్స్టాల్ చేసిన ఆ టామ్ క్యాట్ని బ్రౌజర్ నుంచి ఎలా యాక్సెస్ చేయాలి అనేది మనం చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 42. సో బిఫోర్ గోయింగ్ టు ద డే 42, ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ how to create a user in Tomcat. Along with that, how to change the default port number of Tomcat. మేజర్గా మనం ఇప్పుడు టామ్క్యాట్లో ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే టామ్క్యాట్లో ఉన్న డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ మీన్ 8080ని ఎలా చేంజ్ చేయాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్, why we need to change the Tomcat port number? Because as you know already, Tomcat is running on port number 8080. So why we need to change the port number? There are many reasons behind it. There are number of reasons behind it, but I will focus only major two. ఓకే, ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగినా సరే, జనరల్గా అడిగినా సరే, ఈ రెండు రీజన్స్ చెప్పినా ఫేర్ ఎనఫ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ పర్పస్. సో ఎందుకు సెక్యూరిటీ వాట్ ఇట్ ఈజ్ అంటే, జనరల్గా డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 8080 కాబట్టి ప్రతి ఒక్కళ్ళు 8080 వాడే ఛాన్స్ ఉంటుంది. సో అందరం 8080 వాడుతున్నప్పుడు దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు హ్యాక్ దట్. సో దాట్స్ వై వీ వాంట్ టు చేంజ్ ద పోర్ట్ నెంబర్. సో వెరీ సెక్యూరిటీ ఇష్యూ. అండ్ ఆఫ్టర్ దాట్, ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే ఐ హ్యావ్ వన్ సర్వర్. సపోజ్ ఇందులో నేను ఆల్రెడీ ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశాను. వాట్ ఎవర్, ఒక అప్లికేషన్ రన్ అవుతుంది అనుకుందాం. ఈ అప్లికేషన్ పోర్ట్ నెంబర్ 8080 మీద రన్ అవుతుంది. నౌ ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్స్టాల్ ద Tomcat ఆన్ దిస్ సర్వర్. సో యాజ్ we know already, Tomcat is also work on 8080 only. Now Tomcat cannot start because another app is already running on the port number 8080, but now we have installed Tomcat and Tomcat also will expect 8080. That's why it won't work. So instead of that, నేను టామ్క్యాట్ పోర్ట్ నెంబరు 8080 ప్లేస్లో సింపుల్ ఐ కెన్ చేంజ్ టు సమ్ 9090 ఆర్ 1010. సో మనకి అవైలబుల్ ఉన్న పోర్ట్స్ని బేస్ చేసుకొని మనం ఆ పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దాట్, యూజర్ క్రియేషన్. ఎందుకు మనం యూజర్ని క్రియేట్ చేయాలి టామ్క్యాట్లో అని అంటే, ఫస్ట్ థింగ్ ఈస్, మనం ఇప్పుడైతే మాన్యువల్గానే డిప్లాయ్ చేస్తాం. నౌ ఆఫ్టర్ దాట్, సో ఆఫ్టర్ దిస్ వన్ వీఆర్ గోయింగ్ టు డూ ద డిప్లాయ్మెంట్స్. సో మనం Maven బిల్డ్ సర్వర్ తీసుకున్నాం. నా సినారియోలో Maven సర్వర్ సపరేట్గా ఉంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ Maven సర్వర్. దీన్ని మనం బిల్డ్ సర్వర్ అని కూడా కాల్ చేయొచ్చు. ఎక్కడైతే మన అప్లికేషన్ని బిల్డ్ చేస్తున్నామో వీ కాల్ ఇట్ యాజ్ ఎ బిల్డ్ సర్వర్. కానీ నేను డిప్లాయ్ చేసిపోయే సర్వర్స్ డిఫరెన్స్, ఇక్కడ ఒకటి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏదో ఒక కమాండ్ రన్ చేసి ఫ్రమ్ దట్ కమాండ్ ఐ కెన్ డూ ద డిప్లాయ్మెంట్స్. సో ఎప్పుడైతే మీరు మాన్యువల్ డిప్లాయ్మెంట్ చేస్తున్నారో టామ్క్యాట్లో యూజర్ అకౌంట్ ఆర్ యూజర్ అవసరం లేదు. బట్ మనం గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ గోయింగ్ టు డూ ద ఆటోమేటిక్, అంటే ప్యాకేజీ ఆర్ బిల్డ్ ఆటోమేటిక్గానే చేస్తాం, డిప్లాయ్మెంట్ కూడా ఆటోమేటిక్గానే చేస్తాం. సో ఆ ఆటోమేట్ చేసే టైంలో ఖచ్చితంగా మనకి టామ్క్యాట్లో ఒక యూజర్ అనేది ఉండాలి. సో వీ విల్ సీ ఎలా మనం ఆటోమేట్ చేస్తాం, ఆటోమేట్ చేసేటప్పుడు టామ్క్యాట్ యూజర్ని ఎలా కాల్ చేస్తాం అనేది డెఫినెట్లీ విల్ సీ. సో హియర్ ఈ రెండు టాస్కులు చేయడానికి మనకి మేజర్గా 2 ఫైల్స్ అయితే చేంజెస్ చేయాలి. సో ఆ ఫైల్స్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్, పోర్ట్ నెంబర్ మార్చడానికి మనకున్న ఫైల్ వచ్చేసి server.xml ఫైల్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం server.xml అనేది మేజర్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఫర్ Tomcat, because the default settings everything will be available on this file only. That's why it is a major configuration file for Tomcat. And after that,
యూజర్ క్రియేషన్ ఎక్కడ అంటే వీ హ్యావ్ ఏ ఫైల్ కాల్డ్ tomcat -users .xml file. This is the file where we can add a users. సో అగైన్ ఈ రెండు ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, వేర్ దే ఆర్ లొకేటెడ్ అంటే మనం ఎక్కడైతే టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టామ్ క్యాట్ అనేది /opt చేశారనుకోండి. ఓపీటీలో మనకు తెలుసు కదా, ఒక ఎక్స్ట్రాక్టెడ్ ఫోల్డర్ ఉంటుంది, టామ్ క్యాట్ ఫోల్డర్. సో సపోజ్ అపాచీ టామ్ క్యాట్. సో మీరు వన్స్ టామ్ క్యాట్లోకి ఎంటర్ అయిన తర్వాత వీ కెన్ సీ ద ఫోల్డర్ కాల్ కాన్ఫ్ కాన్ఫిగరేషన్స్. ఇందులోనే మనకి ఈ users.xml ఉంటుంది, అలాగే server.xml ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఫైల్ని చేసి యూజర్స్ క్రియేషన్ అలాగే పోర్ట్ చేంజ్ అలాగే చూద్దాం. సో ఫర్ దాట్ ఐ విల్ లాగిన్ టు మై సర్వర్. సో నేను ఆల్రెడీ నా సర్వర్లోకి లాగిన్ అయ్యే ఉన్నాను. దిస్ ఈజ్ ద లినక్స్, అమెజాన్ లినక్స్ మీన్స్ రెడ్ హాట్ ఫ్యామిలీ. నౌ ఐ విల్ గో టు ద మై టామ్ క్యాట్ లొకేషన్. సో చూడు, this is my tomcat folder. So let me enter into the tomcat folder. So once we enter into there, you can see conf folder. చెప్పుకున్నట్టుగానే కాన్ఫ్ ఫోల్డర్ ఉంది కదా, మీరు ఆ కాన్ఫ్ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వండి. దెన్ యూ కెన్ సీ two files. First of all, server.xml. This is the major configuration file, and we have another file tomcat -users.xml file. సింపుల్. ఫస్ట్ మనం పోర్ట్ నెంబర్ కనుక చూస్తే నేను విఐ కమాండ్ ద్వారా ఓకే server.xmlని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ స్లోగా మనం కిందకు వస్తే మనం డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ చూడొచ్చు. స్క్రోల్ డౌన్, ఇక చూడండి కనెక్టర్ పోర్ట్. ఇక్కడ కనెక్టర్ పోర్ట్ అనేది 8080 ఉంది. సో దిస్ ఇస్ ద డిఫాల్ట్. నౌ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్, సో నౌ వీ కెన్ సింప్లీ change to, I will change to 9090. That's it. We done with the port number change. So here let me save the file, and after that ఇది మేజర్ కాన్ఫిగరేషన్ ఫైల్ కాబట్టి మనం దీంట్లో చేంజెస్ చేస్తే టామ్ క్యాట్ని రీస్టార్ట్ చేయాలి. మనకి డైరెక్ట్గా టామ్ క్యాట్లో రీస్టార్ట్ ఆప్షన్ ఉందా అంటే నో, వీ డోంట్ హ్యావ్. సో ఏం చేయాలి, ఫస్ట్ టామ్ క్యాట్ని షట్ డౌన్ చేసి దెన్ స్టార్ట్ చేయాలి. That is something called restart. But anyhow, see here, let me simply run the command called shutdown.sh. Tomcat shutdown అయిపోయింది. Now again go to start the startup.sh. Tomcat successfully started. Now go and access from the browser so that we can understand whether it is changed or not. So port number 8080. First let me try with default port number. Okay, so definitely it won't come. ఖచ్చితంగా ఇది రాదు because the port number is changed. Now let me try a 9090. సో ఈవెన్ నాకు 9090 మీద కూడా రాదు. వై? బికాస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్స్లో పోర్ట్ నెంబర్ అనేది ఎనేబుల్ చేయాలి అని చెప్పాము. సో నేను 9090 ఎనేబుల్ చేయలేదు. సో దాట్స్ వై ఐఎమ్ కమింగ్ టు ద సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ క్లిక్ ఆన్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ బౌండ్ రోల్స్ అండ్ క్లిక్ ఆన్ యాడ్ రోల్ అండ్ స్పెసిఫై యువర్ 9090. That's it. And anywhere IPv4 save rules. Now we can see here, you can come and see here, it will automatically loading. Now we can able to access Tomcat on 9090. It's very easy. Now we will focus on user. సో ఇక్కడ యూజర్ క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడ చెక్ చేయాలి, ఎక్కడ లాగిన్ లేదు కదా అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మేనేజర్ యాప్ అనే ఆప్షన్ కనపడుతుందా? ఐ థింక్ యూఆర్ ఏబుల్ టు సీ దిస్ మేనేజర్ యాప్. సో జస్ట్ క్లిక్ ఆన్ మేనేజర్ యాప్. సో ఎప్పుడైతే మనం మేనేజర్ యాప్ క్లిక్ చేస్తామో ఇక్కడ ఆస్కింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ప్రజెంట్గా మనకైతే ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదు. సో దాట్ ఏం చేస్తానంటే సింపుల్ క్లిక్ ఆన్ క్యాన్సిల్. మీరు ఎప్పుడైతే క్యాన్సిల్ చేస్తారో ఇదిగో ఇక్కడే చెప్తుంది అన్ఆథరైజ్. ఆఫ్ కోర్స్ మనం లాగిన్ అవ్వలేదు. ఏం చెప్తుంది? యు ఆర్ అన్ఆథరైజ్ వ్యూ దిస్ పేజ్. సో
ఇక చూడండి, ప్లీజ్ ఎగ్జామిన్ ద ఫైల్ tomcat users.xml ఫైల్ ఇన్ యువర్ ఇన్స్టాలేషన్స్. సో ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఆడే ఇచ్చాడు, ఇదిగో ఇలా యాడ్ చేయాలి, ఇలా యాడ్ చేయాలి. సో ఇలా వాడు క్లియర్గా ఇచ్చాడు. బట్ ఎనీహో నేను ఆల్రెడీ ఆ లైన్స్ ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఇక్కడికి వచ్చేస్తే ఇదిగో ఇక్కడ 2 రోల్స్ ఇచ్చాము. రోల్ నేమ్ ఒకటి వచ్చేసి మేనేజర్ GUI, ఇంకొక రోల్ నేమ్ వచ్చేసి స్క్రిప్ట్. అంటే ఇదేంటంటే టామ్ క్యాట్ని గ్రాఫికల్గా యాక్సెస్ చేయడానికి ఒక రోలు, అలాగే టామ్ క్యాట్ని CLI ద్వారా కమాండ్ లైన్ ద్వారా యాక్సెస్ చేయడానికి ఇంకొక రోలు. ఆ 2 మనం ఇక్కడ పెట్టేసామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, అలాగే నా పాస్వర్డ్ కూడా అడ్మినే, డజంట్ మ్యాటర్. సో సింప్లీ కాపీ దీస్ 3 లైన్స్. నా గో టు ద, తెలుసు కదా మనకు ఫైల్ ఏంటి, VA tomcat users.xml. కూల్. ఈ ఫైల్ కిందకు వచ్చి ఎక్కడైతే టామ్ క్యాట్ యూజర్స్ అనే ట్యాగ్ కనపడుతుంది సారా, దిస్ ఇస్ ద లాస్ట్ లైన్ ఇన్ దిస్ ఫైల్. ఆ లైన్ ఫైల్ పైన మనం యాడ్ చేయండి. చూడండి జాగ్రత్తగా ఆ లైన్ పైన యాడ్ చేయండి. సో వెరీ సింపుల్. సో నేను ప్రాపర్ స్పేస్లో పెట్టుకుంటాను, కొంచెం లోపల. Done. Let me save this file. Again, we changed a major configuration file. Again, we need to shut down the Tomcat and then start the Tomcat for restarting purpose. So shutdown.sh and startup.sh. Cool. Tomcat restarted. Now go and check the Tomcat. First మనం బ్రౌజర్కి వచ్చేసి just remove this. Cool. Again click on manage app. Now we know our username and password, right? So click on admin and password admin. Cool. See here, we successfully login. ఇక్కడ చూస్తే మనకి లాగిన్ అయిన తర్వాత డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఓకే, సో ఇలా మనం సింపుల్గా టామ్ క్యాట్ పోర్ట్ నెంబర్ మార్చడం, అలాగే టామ్ క్యాట్లో యూజర్ని కాన్ఫిగరేషన్ చేయడం ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ బై ది వే ఇక్కడ నేను చేసింది ఇది RHL ఫ్యామిలీలో నేను ఈ టామ్ క్యాట్ యూజర్ క్రియేషన్ అలాగే పోర్ట్ నెంబర్ చేంజెస్ చేశాను. సో దాట్స్ ఇట్ ఇన్ ద వీడియో. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియోలో మనం ఉబుంటూలో ఎలా యూజర్ని క్రియేట్ చేయాలి, అలాగే ఉబుంటూలో ఎలా పోర్ట్ నెంబర్ మార్చాలని చూద్దాం. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.